అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది మరియు ఒక శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా అనుకోలేరు. ఎందుకంటే ఈ రోజు మీకు అనుకోని విధంగా లాభాలు కలుగుతూ ఉంటాయి. ఆ అదృష్టం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లో బంగారం అవుతూ ఉంటుంది. ఈరోజు మీరు అనుకోని విధంగా లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో కూడా మీకు పోటీగా ఉన్న వారు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ కూడా మీకు ఈరోజు సహకరించడం జరుగుతుంది. బయట కూడా మరియు కుటుంబ సభ్యులు కూడా మీకు మంచి సహకారాన్ని అయితే అందజేస్తారు. ఇక మీరు పనులలో చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు. విద్యార్థులు మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారి పరిస్థితి మాత్రం సాధారణంగా ఉంది. వారు చాలా బాగా శ్రమించాలి. అప్పుడు మాత్రమే వారు విజయాన్ని అయితే అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా కేవలం మరి చదువుపై మాత్రమే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ రంగాల్లో ఉన్న వారికి అయితే మేలైన రోజుగా ఉంది. వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుకోవడం, ఉద్యోగాలు లభించడం, వేతనం పెంపు వంటి విషయాలు కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువ మొత్తంలో ఈ రోజైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మంచి ఆలోచనలతోటి ముందుకు నడవాలి. పెద్దల ఆలోచనలతోటి పనులతోటి ప్రయత్నాలను కొనసాగించాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఈ రోజు జాగ్రత్త వహించాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేల ప్రకారం ఆహారం తీసుకోవడం, వేల ప్రకారం నిద్రించడం అనేది చాలా అవసరం. రోజువారీ పనులలో ఆటంకాలు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమించే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి రోజుగా ఉంది. సామాజికంగా మీ పరపతి పెరుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఈ రోజు కాస్త వాయిదా వేసుకుంటేనే మంచిది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చాలా బాగా ఫలిస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండడం అనేది చాలా మంచిది. కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు రావచ్చు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చూసుకోవాలి. శత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు అనుకోని సంఘటనలు లేదా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మాట విషయాల్లో సంయమనం పాటించండి. పరిశోధనలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వారసత్వంగా ఆస్తులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇంకా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలమైన రోజుగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు తీసుకోవడంలో సఫలీకృతం అవుతారు. విదేశీ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి. దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉంటారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వృత్తి వ్యాపారాలలో సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ పనికి సంబంధించి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాలలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పనులలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లిదండ్రుల వైపు నుంచి కూడా మంచి సహకారం అనేది ఈ రోజు మీకు అందుతుంది. అయితే భార్య భర్తల మధ్య అనుబంధం మెరుగే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. రాత్రి మంచి సమయం గడుపుకుంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఈ రోజు పెట్టుబడులకు మంచి రోజుగా ఉంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వల్ల మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం అనేది చాలా మంచిది. ఈ రోజు ఫలవంతమైన రోజుగా మారే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో ఈ రాశి వారికి అయితే కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విందు ఇతరుల గొడవల విషయాలలో మీరు మాత్రము జోక్యం చేసుకోవద్దు. ఈరోజు మీరు మాత్రము ఎక్కువగా
మరి ఎక్కువగా ఖర్చుల విషయాల్లో కూడా శ్రద్ధ పెట్టాలి. అనవసరంగా మీరు శ్రద్ధ విషయాలలో సూచనలు సలహాలు కూడా ఎవరికి ఇవ్వకుండా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఆదాయానికి తగ్గ ఖర్చులు చేస్తున్నట్లయితే మీకు ఏ విధమైనటువంటి సమస్యలు అనేవి కలగకుండా ఉంటాయి. ఇక లక్కీ సంఖ్య 63 లక్కీ కలర్ అయితే మరి చూసినట్లయితే కనుక ఈ రోజు పగడపు పరిహారంలో చూసినట్లయితే కనుక ఈ రోజు ఈ రాశి వారికి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోంటే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించట కారణంగా మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు రాత్రిపూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించడం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వల్ల అన్ని శుభాలు అయితే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.